లక్ష్మి గంధారు మోతేపల్లి ఆర్ పవిత్ర నక్కనపల్లి ఎంపీ గుణవంత భవానీ దేవునిపల్లి మంజుల కంచనపల్లి కే సుమతి పి కందుపల్లి ఎన్ హర్షియ నెర్నిపల్లి పి ముత్యాలమ్మ అక్కడే ఉన్నట్టు జిరాక్స్ తెచ్చే ఫీల్డ్ కొద్దిగా పై కొద్దిగా నూతనంగా ఎన్నికైనటువంటి పాఠశాల విద్యా కమిటీలన్నీ కూడా హై స్కూల్స్ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ ప్రాథమిక పాఠశాలలు కానీ వాటన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహించి ఒక తల్లిదండ్రుల నుంచి కూడా ఒక మంచి కమిటీని ఎన్నుకొని ఆ పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల ద్వారానే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ ద్వారానే దానికి వచ్చేటువంటి ఫండ్స్ కానీ అదేవిధంగా అక్కడ పాఠశాలలో ఎలాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు చేయాలన్నా కూడా వాళ్ళ ద్వారానే చేయాలనేటువంటి మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఈరోజు ఎన్ని కాబడినటువంటి మీ అందరికీ కూడా పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు కావచ్చు, కమిటీకి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ ఆ యొక్క పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకు కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి సౌకర్యం కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏదైనా మీకు సహకారం కావాల్సి వస్తే ఖచ్చితంగా మీకు అన్ని సహకారాలు అందించడానికి మీ ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని చెప్పి
నేను ఈ సందర్భంగా కూడా పాఠశాల విద్యా కమిటీ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ 5 సంవత్సరాల్లో పాఠశాలకు సంబంధించి అక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి మీరు ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్, జై కోరుతా ఉన్నారు. దీంట్లో అందరికీ తెలుసు, కొంచెం తట్టి లేపడం వాళ్ళ మనసులో ఎక్కడో ఉంది, దాన్ని గుర్తు చేస్తే దాన్ని కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారని ఒక తపన తప్ప వేరే ఏం లేదు. దీంట్లో ఏమో మార్కులు ఒకటే దానికోసం ఏం లేదు. హిందూ ధర్మం కోసమే మనం చేస్తామండి ఈ పోరాటంలో భాగం. మనం నిజమైన హిందువులుగానే జీవిద్దాం, సెక్యులర్ హిందువులుగా వద్దు, నిజమైన హిందువులుగా జీవిద్దాం, నిజమైన హిందువులుగానే చనిపోతాం. సో దీన్ని సనాతన హిందూ ధర్మం కి, సనాతన హిందూ ధర్మం కి, సనాతన హిందూ ధర్మం కి, సనాతన హిందూ ధర్మం కి ఐకమత్యమే, ఐకమత్యమే, ఐకమత్యమే. బంగా హిందువులను రక్షించండి, బంగా హిందువులను రక్షించండి. జై బోలో భారత్ మాతా కి మాతా కి బంగా హిందువులను రక్షించండి, బంగా హిందువులను రక్షించండి. విశ్వాసఘాతుకులను శిక్షించండి, విశ్వాసఘాతుకులను శిక్షించండి, బంగా హిందువులను రక్షించండి. రక్షించండి, 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 రక్షించండి. బంగా హిందువులను రక్షించండి, బంగా హిందువులను రక్షించండి. జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. ఐకమత్యమే, ఐకమత్యమే. హిందువులను రక్షించండి, హిందువులను రక్షించండి, హిందువులను రక్షించండి. జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. జిప్పులు వేసుకొని గుండెలు వేసుకుంటారు. బంగా హిందువులను రక్షించండి, రక్షించండి, బంగా హిందువులను రక్షించండి, రక్షించండి, హిందువులను రక్షించండి, 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 బంగా హిందువులను రక్షించండి. ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. ఐకమత్యమే, ఐకమత్యమే, ఐకమత్యమే. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. स्वतंत्र भारत के, अखंड भारत के, बोलो भारत माता के. बांग्ला हिंदुవులను రక్షించండి, బాంగ్లా హిందువులను 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 రక్షించండి. విశ్వాసఘాతుకులను రక్షించండి, విశ్వాసఘాతుకులను రక్షించండి, విశ్వాసఘాతుకులను రక్షించండి, విశ్వాసఘాతుకులను రక్షించండి, విశ్వాసఘాతుకులను రక్షించండి, విశ్వాసఘాతుకులను రక్షించండి. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని. జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. బంగా హిందువులను, బంగా హిందువులను. జై బోలో భారత్ మాతా కి, 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 జై బోలో భారత్ మాతా కి. విశ్వాసఘాతుకులను, విశ్వాసఘాతుకులను, విశ్వాసఘాతుకులను. बोलो भारत माता के, स्वतंत्र भारत के, बोलो भारत माता के. बांग्ला हिंदुవులను, बांग्ला हिंदुవులను, बांग्ला
హిందువులను బాంగ్లా హిందువులను సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విశ్వాసఘాతుకులను హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత ఐకమత్యమే 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 సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విశ్వాసఘాతుకులను 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 बोलो भारत माता के स्वतंत्र भारत के अखंड भारत के విశ్వాసఘాతుకులను హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత విశ్వాసఘాతుకులను ఐకమత్యమే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అఘాయిత్యాలు అత్యాచారాలు ఖండించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు మన భారతదేశాన్ని హిందూ దేశాన్ని ప్రపంచ గురువుగా విశ్వగురువుగా ప్రకటించారు. దాని ప్రకారమే ప్రపంచం అంతా మన్ననలు పొందుతున్నటువంటి దేశం ఏకైక దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఉన్న అధికమైన హిందువులపైన కాస్త కోస్త గౌరవ మర్యాదలు ఉన్న పక్క దేశాల్లో ఉన్న హిందువులపైన అఘాయిత్యాలు అధికమైపోయినాయి. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులను క్రూరంగా చంపేస్తున్నారు, ఘోరంగా అత్యాచారాలు చేస్తున్నారు, ఆడవాళ్ళను తీసుకెళ్ళిపోతున్నారు, లేపుకెళ్ళిపోతున్నారు, కాదు లేదంటే అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. దీన్ని ఈ ప్రపంచ దేశాలు ఏ దేశము ఖండించలేదు. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని విశ్వగురువుగారని చెప్తూనే వాళ్ళు మనకు మోసం ద్రోహం చేస్తున్నారు. దీన్ని ప్రజల సమక్షంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే హిందూ మతం అనేది గొప్పది. ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనేది ఏకైక ధర్మం, సనాతన ధర్మం ఒక హిందూ ధర్మం మాత్రమే. మిగతా వాళ్ళందరూ 24 గంటలు మా మతంలోకి రండి, మా మతంలో చేరండి, చేరిన వాళ్ళని చంపేస్తాం, వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం అనేసి ప్రగల్భాలు చేస్తున్నారు. ఇది ప్రపంచ శాంతికి మంచిది కాదు. యావత్ ప్రపంచాన్ని ఒకప్పుడు సత్య హరిశ్చంద్రుల వారు పరిపాలించారు, రాములు వారు పరిపాలించారు, భరతుడు పరిపాలించారు. కాబట్టే మన దేశాన్ని భారతదేశం అని అన్నారు. భారతదేశంలోని హిందువులు మన ఐక్యతని మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నారు. వాళ్ళని నిద్ర మేల్కొల్పడానికే ఈ నిరసన కార్యక్రమాలు. హిందువులపైన ఇలాంటి అఘాయిత్యాలు ఇంకా కోకొలలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ హిందూ దేశం మంచిదని చెప్తూనే మనకి ద్రోహం చేస్తున్నాయి. దీన్ని ప్రజాముఖంగా ఖండిస్తున్నాను. దయచేసి ప్రపంచ దేశస్తులందరినీ కోరేది ఒకటే, హిందువులను బంగ్లాదేశ్లో ఉండే హిందువులను కాపాడండి. వాళ్ళ మీద జరిగే అత్యాచారాల నుంచి వాళ్ళని కాపాడండి. ఒకవేళ కాపాడలేని పరిస్థితుల్లో భారతదేశమైన అత్యున్నతమైన రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని కోరేది ఒకటే, హిందువులను కాపాడలేని పక్షంలో మీరు ఆ పదవుల్లో ఉండడం వృధా, మీకు అర్హత లేదనే చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశానికి ముఖ్యమైన వెన్నెముక అనేది భారతీయులు, అందులో ముఖ్యంగా హిందువులు. ఇప్పుడు హిందువుల జనాభా పడిపోతుంది, ఇతర మతస్థులు అడ్డదొడ్డంగా పెరిగిపోతున్నారు. హిందూ దేశాన్ని కూడా కబళిస్తారని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ భయం మనకు అందుబాటులోనే ఉంది. 800 సంవత్సరాలుగా
ముస్లింలు పరిపాలించినారు. అయినా మన భారతదేశంలో హిందువులకు బుద్ధి రాలేదు. 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాడు పరిపాలించినారు, అయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు మళ్ళా తిరిగి ముస్లింల పరిపాలన వస్తుందని చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు. మనందరూ ఇలాగే నిద్రపోతూ ఉంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. మెకాలే సిస్టమ్ వచ్చి, మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి మన ఎడ్యుకేషన్ అంతా నాశనం చేసేసింది. కొంతమంది కాంగ్రెస్ మిత్రులు వచ్చి హిందూ యువకులకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు, సుమారుగా 64,000 మందికి. దీన్ని ఎవరు ఖండించేవాళ్ళు లేరు. ఇలాగే మదర్ తెరీసా వచ్చింది, హిందువుల్లో ఉండే కన్యలందరినీ నందులుగా మార్చేసి హిందువుల యొక్క సంతానాన్ని తగ్గించేదంటే అది ఒక మార్గం ఏర్పడిపోయింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఓం శాంతిలో కూడా భార్యాభర్త ఇద్దరు ఓం శాంతిలో చేరితే భర్తని అన్నయ్య అంటారు, భార్యని అక్కయ్య అంటారు, సంతానం చేయకూడదు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఇలాంటి శాడిస్టు విషయాలన్నీ హిందువుల మీదనే ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు అయితే 100 మంది రమ్మంటే 100 మంది వచ్చి వాళ్ళు అనుకుని సాధించుకొని పోతారు. హిందువులలో ఇంకా ఐక్యత పొరబడింది. దయచేసి హిందువుల నుంచి నేను కోరేది ఒకటే, ముద్ర నిద్ర వేడండి, దేశ పరిస్థితులు ఆలోచించండి. లోకల్ పార్టీలన్నీ దేశాన్ని రక్షించలేవు. భారతదేశానికి ఒకే పార్టీ ఉండాలి. అప్పుడే అందరికీ నా దేశం భారతదేశం, తల్లి కన్నా జన్మభూమి మిన్న అన్నారు. మన జన్మభూమి భారతదేశం, దాన్ని కాపాడుకోలేకపోతే మనం బ్రతికే వృధా. పుట్టినవాడు ఎప్పుడైనా గిట్టాల్సిందే, అర్థవంతంగా బ్రతకాలి. అర్థం లేని బ్రతుకు వ్యర్థం. అలాంటి వాళ్ళు పుట్టిన సచ్చిన వాళ్ళతో సమానం. కాబట్టి భారతదేశం అంతా ప్రేమాభిమానాలు ఉండేవాళ్ళు దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి, భారతీయులందరినీ కాపాడండి. భారతదేశంలో ఉండే అన్ని మతస్థులు కూడా హిందూ ధర్మాన్ని ఆలోచిస్తున్నారు. సర్వేజన సుఖీభవంతో అంటున్నారు. ఏదో కొంతమంది మాత్రం వ్యతిరేక భావాలతో భారతదేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ జరిగే కార్యక్రమం కాదు. ముస్లింలైనా భారతదేశంలో పుట్టినవారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు. భారతీయ విధి విధానాలతో ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని గౌరవ మర్యాదలు ముస్లింలకి ఒక భారతదేశంలోనే దొరుకుతున్నాయి. ఇది వదులుకుంటే వాళ్ళు ఏ ఇతర ముస్లిం దేశాలకు పోయినా బ్రతకలేరు, గ్యారెంటీ. వాళ్ళకి ఆ గౌరవ మర్యాదలు దొరకవు. కాబట్టి 90% మంది ముస్లింలు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ విధానాలు నచ్చినాయి. హిందూ ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు, హిందువులు గౌరవిస్తున్నారు. కానీ ఉండే ఒక 10% మంది కడవ పాలల్లో ఒక చుక్క విషం వేస్తే ఏమవుతుంది, పాలంతా విరిగిపోతాయి. అలాగా 90% మంది ముస్లింలు మంచిగా ఉన్నా కానీ 10% మంది విష బీజాలు భారతదేశంలో నాటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పంపుతున్నారు. దీన్ని నేను సభాముఖంగా ఖండిస్తున్నాను.